ఇంట్లో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కర్రీస్ చేసినా కూడా ఇలా కాస్త పక్కకు చారు వేసి సర్వ్ చేసుకున్నారా అద్దిరిపోతుంది. ఈ చారు చేయడం కోసం ముందుగా చింతపండు నానుకొని పక్కన ఉంచుకోవాలి. మినిమం ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మెత్తగా నానిపోతుంది కదా. ఇప్పుడు వేరే ఒక గిన్నెలో కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయల నుంచి సగం వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సగం వేసుకొని ఇందులోనే కాస్త కొత్తిమీర, మన టేస్ట్కి ఏర్పడ ఉప్పు, కారం, కాస్త ధనియాల పౌడర్ వేసుకొని ఈ చింతపండులోంచి తీసిన చారు ఇందులో వేసి ఈ మసాలాలు మొత్తం అంతా కలిసితో గట్టిగా నలుపుతూ అంతా కలుపుకోవాలి. ఇలా కలిపినాక మన టేస్ట్కి ఏర్పడ పులుపు చూసుకుంటూ ఇలా వాటర్ వేసుకొని చింతపండులో ఇలా వడపోసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ చింతపండు చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సర్వ్ చేసుకున్న బాగుంటుంది. కాస్త ఇంకొక 2 నిమిషాలు పని తీసుకొని ఇలా కాస్త పోపు పెట్టుకున్నామా అద్దిరిపోతుందండి. మరొక గిన్నెలో కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త సాల్ట్, కాస్త పసుపు అన్నీ ఒకేసారి వేసి ఇంకాస్త కొత్తిమీర వేసి అన్నీ ఫ్రై అయినాక తీసి పక్కన ఉంచుకున్న ఈ చారు ఇందులో వేసి 5 నిమిషాలు వేడైతే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన చింతపండు చారు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.